అందులో ఒక్కళ్ళే మంచి వాళ్ళు ఉంటారు. తత్వ వాళ్ళు అందరూ కూడా రాక్షసుల్లో పిక్కు తింటూ ఉంటారు. కోడళ్ళు చూడండి, కోడళ్ళు, పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళు, బులి కోళ్ళు, కోడళ్ళు కథలు చూపిస్తారు మనకి, తోడు కోడళ్ళు సినిమాలు. వాటి పెద్ద ఆవిడ చాలా ధర్మంగా ఉంటుంది, తెల్లారుజామున లేస్తుంది, వంటలన్నీ వండేస్తుంది. రెండో ఆవిడేమో ఏవో అన్ని రాజకీయాలు ఆడుతూ ఉంటుంది. మూడో ఆవిడేమో ఎప్పుడు ఊరి మీదే ఉంటుంది. కాసుల పేర్లు లెక్క నగలన్నీ సర్దుకోవడం, పట్టు చీరలు మడతలెట్టుకోవడం, ఇలా చూపిస్తూ ఉంటారు మనకి. సో ఎవరికి అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా. 10 మందిలో ఒక్కడికి ఈ యోగుల లక్షణాలు ఉంటాయి. సో మనం ఎక్కడ ఉన్నాం? సో అనిత్యమైన సూక్ష్మ శరీరం యొక్క ప్రతాపానికి లొంగని వాడు అతడు చిత్తస్థుడు కాదు, వాడు ఆత్మస్థుడు. ఆత్మస్థుడు, ద్వంద్వాలలో అతడు సముడు. అనిత్యమైన సూక్ష్మ శరీరం యొక్క ప్రతాపానికి లొంగనివాడు. సో బయటన ఈ స్థూల శరీరానికి ఏమీ తెలియదు. ఇది అమాయకురాలు. ఇది ఎప్పుడైనా పడిపోతుంది, దేనికైనా లొంగిపోతుంది. లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరం అంటే కాంబినేషన్ ఆఫ్ 8 ఎలిమెంట్స్. పుర్యష్టకం అంతా సూక్ష్మ శరీరమే. సో సూక్ష్మ శరీరంలోనే ఉంది బుద్ధి, ఉంది మనసు, ఉంది పంచేంద్రియాలు ఉన్నాయి, అన్నీ ఇందులోనే ఉన్నాయి. మొత్తం కావలసిన మ్యాటర్ అంతా కూడా సూక్ష్మ శరీరంలోనే ఉంది. ఈ సూక్ష్మ శరీరమే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది అనిత్యమైన సూక్ష్మ శరీరం యొక్క ప్రతాపానికి లొంగని వాడు. దీనికి లొంగడు అంటే ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నది ఎవరు? ఇక్కడ ద్వంద్వాలు సృష్టిస్తున్నది ఎవరు? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం సృష్టిస్తోంది ఈ మాయ అంతా కూడా. ఇందులో పడిపో, అందులో పడిపో, అక్కడే కూర్చో, అవి కొనుక్కో, ఇవి ఇక్కడే కూర్చో, వాళ్ళ మాట వెనుకో, ఈ పని చేయకు, ఇవన్నీ ఎవరు చెప్తుంది? సూక్ష్మ శరీరం. ఒకవేళ చెప్పలేదనుకో పక్కన ఇంకో ఫ్రెండ్ వచ్చి చెప్తుంది, లేకపోతే ఏ అమ్మమ్మ వచ్చి కూర్చొని పక్కన కూర్చొని చెప్తుంది అనమాట ఈ సూక్ష్మ శరీరం. ఎవరు వింటున్నారు ఇవన్నీ? సూక్ష్మ శరీరం వింటుంది. స్థూల శరీరం అది ఇది ఎట్లడమంటే అది అటే వెళ్తుంది. వంటింట్లోకి వెళ్ళి పని చేయి అంటే సూక్ష్మ శరీరం, నీ శరీరం ఎక్కడికి వెళ్తుంది? వంటింట్లోకి వెళ్తుంది. ఎందుకే బాబు మ్యాట్నికి వెళ్ళిపోదాం అందనుకో, మ్యాట్నికి వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ద్వంద్వాలలో అతడు సముడు, రెండు అతనికి ఒక్కటే. తుల్యభావంతో తన్మయమైన వాడు, ఏది ఉన్నా కదలడు, ఏది లేకపోయినా కలవరపడడు, అవి ఉన్నా లేనివే అతని భావం, అదే తుల్యభావం. స్థూలమైన సూక్ష్మమైన రెండు కూడా అనిత్యాలే. అవునా కదా? స్థూల శరీరం అనిత్యమే, సూక్ష్మ శరీరం కూడా అనిత్యమే. అందుచేత వాటి ప్రభావం అతని మీద పడదు. ఎందుకంటే ఎగ్జాంపుల్, మండుతున్న పొయ్యి మీద ఒక నీళ్ల కుండను ఉంచుతాము. కొంతసేపటికి కుండ బాగా కాలుతుంది, అందులో నీళ్లు కూడా బాగా మరుగుతాయి. పట్టుకుంటే కాలుతుంది, అలాగే కుండలోని నీళ్లు కూడా సలసల కాగుతూ ఉంటాయి. పైన పడితే మన చెయ్యి కూడా కాలుతుంది. పొయ్యిలోని మంట కుండని కాల్చింది, నీళ్లను కాల్చింది, కానీ కుండలోని ఆకాశాన్ని కాల్చగలిగిందా? బయట ఉన్న దుఃఖం నీ శరీరాన్ని కాల్చింది, నీ మనస్సుని కాల్చింది. నీలో ఉన్న ఆకాశతత్వాన్ని, ఆత్మతత్వాన్ని అది ఏమైనా కాల్చగలిగిందా? లేదు కదా. పొయ్యిలోని మంట కుండని కాల్చింది, నీళ్ళని కాల్చింది, కానీ కుండలోని ఆకాశాన్ని కాల్చగలిగిందా? పేల్చగలిగిందా? అందుకే ఆకాశాన్ని ఏమన్నారు? అసంగం అని. అంటే ఈ కుండలో ఒక స్పేస్ ఉంది. నీళ్లు తీసేస్తే నీకు స్పేస్ కనపడుతుంది, కానీ ఆ కుండలో స్పేస్ ఉంది కాబట్టి అందులోకి నీళ్లు పట్టాయి. సుఖదుఖాలు కూడా కుండలాంటి స్థూల దేహాన్ని, నీళ్లలాంటి సూక్ష్మదేహాన్ని కలత పెట్టగలవే, కానీ ఆకాశం వంటి ఆత్మని అంటలేవు. ఈ కుండ, ఇది కుండ స్థూల శరీరం, లోపలున్న నీళ్లు సూక్ష్మ శరీరం. ఏదో పెద్ద కష్టం వచ్చేసింది, ఏదో బాగా బాధలు వచ్చేసాయి. సో ముందు కుండ కాలింది, తర్వాత మనసు కాలింది, కానీ లోపల ఇంకొకటి ఉంది. అది మాత్రం ఏమీ కాలదు, అలా చుట్టూ ఉంటుంది. కానీ నువ్వే బాగా రియాక్ట్ అయిపోతున్నావు. అప్పుడు మనం ఏం చేయాలి? బుద్ధి సహాయం తీసుకోవాలి. బుద్ధి సహాయం తీసుకుని
ఇది నిజంగా దీనికి మనం ఫీల్ అవ్వాలా? ఒక కళ్ళమటి నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎంత మంచి ఎగ్జాంపుల్ అండి, ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. సుఖదుఖాలు కూడా కొండలాంటి స్థూలదేహాన్ని, నీళ్ళలాంటి సూక్ష్మదేహాన్ని కలతపెట్టగలవే కానీ ఆకాశం వంటి ఆత్మను అంటలేవు, వెంట రాలేవు. ధీరుడు ఆత్మస్థుడు, అందుకే ఆ మహితాత్ముని నిత్యాత్మ దర్శన నిష్ఠుడు అని తన భాష్యంలో శ్రీ శంకరాచార్యులు వారు చెప్పారు. ఇదంతా కూడా ఆది శంకరాచార్యులు వారి భాష్యం అండి. ఫస్ట్ భాష్యం రాసింది శంకరాచార్యులు వారు. కొన్ని బిట్స్ అన్నీ కూడా మనకు ఆది శంకరాచార్యుల వారికి వస్తాయన్నమాట. ఇందులో ఉంటే ఏమి అంటకపోతేనేమి, మంటలు మాయలు మనిషికి లేవు, ఎక్కడ లేదు ఆకాశం. ఆకాశం ఎక్కడ లేదండి, అంటుటకి ఇవ్వదు అవకాశం. ముట్టుకోవడానికి అసలు ఛాన్స్ ఇస్తుందా? కెన్ ఐ టచ్ ద స్పేస్? ఐ కాంట్. కానీ నీకు మధ్యలో ఉంది స్పేస్, ముట్టుకోగలనా? వెళ్ళి కూర్చుంటాను అక్కడ, నేను ముట్టుకోలేను. సో ఎక్కడ లేదు ఆకాశం, అంటట్టుకి ఇవ్వదు అవకాశం. ఆత్మ ఎప్పుడు అసంగం, అది ఎప్పుడు కూడా దేంతో కూడా సంగమించదు, ఎవరితోటి కూడా కలవదు. టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటుంది. ఎందుకు నీకు ఈ గుణ సంగం? నువ్వెందుకు ఈ గుణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి సుఖమని, దుఃఖమని, రాగమని, ద్వేషమని, ఏడుపులన్నీ ఏడుస్తావు? ఏది అమృతమో అది అభయస్థానం, ఏదైతే అభయమో అది బ్రహ్మస్థానం అని శృతి ప్రబోధిస్తోంది. అట్టి బ్రహ్మం నిర్దోషం కనుక సమం అని పిలువబడుతోంది. నౌ అర్జున, దుఃఖింపదగని వారి కోసం, మళ్ళీ ఇన్ని చెప్పినా మన అర్జునులు వారు ఏడుపు ఆపలేదు, అందుకని ఇంకా ఊరుకోబెడుతున్నాడు. దుఃఖింపదగని వారి కోసం దుఃఖిస్తున్నావు. అనాత్మ రూపాలన్నీ ఎలా అనిచ్చారో ఇంతవరకు చెప్పడం జరిగింది, అది సరిపోదు. అందుకని ఈ సత్యాన్ని తాత్విక దృష్టితో విశదపరిచేందుకు సాంప్రదాయ పద్ధతిలో సద్వివేకాన్ని శాస్త్రీయంగా బోధించవలసిన అవసరం ఉంది. కాబట్టి అప్పుడే బోధకి పూర్ణత్వం లభిస్తుంది. నాసతో విద్యతో భావే నభావో విద్యతే సతః ఉభయరపి ద్రష్టోంత్వ సంతయో సత్వదర్శిభి. లేనిది ఉండేది లేదు, ఉన్నది లేకుండా ఉండదు. ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని ఎవరైతే చూస్తారో వారే జ్ఞానులు. లేకుండా ఉంది అనేది ఎప్పటికీ ఉండదు, ఉన్నది అనుకున్నది లేకుండా ఉండదు. ఈ రెండింటి యొక్క అసలైనటువంటి ఒరిజినల్ స్వరూపాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు జ్ఞానులని చెప్పబడింది. ఈ సృష్టికి పూర్వం సత్తు ఒకటే ఉంది, సత్. అది రెండు కాని ఏకమై ఉంది, అదే బ్రహ్మము. అందులో రెండవది అనేది లేనే లేదు అన్నది చాంద్యోగ్య శృతి. ఈ సృష్టికి పూర్వం ఏముంది అంటే ఆత్మ పదార్థం అనేది ఒకటే ఉంది, అందులోంచి అది తప్ప వేరొకటి లేనే లేదు. ఆ ఆత్మే లోకాలని సృష్టించాలని సంకల్పించింది అని మనకి రకరకాల ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయండి. ఇదేమిటి అంటే ఇదంతా కూడా ఉపనిషత్తుల సారం అండి. అసలు ఒక ఉపనిషత్తు కాదు, ఎన్ని ఉపనిషత్తులనో టచ్ చేశాడు. కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, చాంద్యోపనిషత్తు, హంసోపనిషత్తు, ఎన్ని రకాల జాబోలో ఉపనిషత్తు, సరస్వతి ఉపనిషత్తు, ఒకటి కాదు రెండు కాదు. అందుకని గోవుల్ని ఉపనిషత్తులతోటి పోల్చారు. గోవుల్ని పిండుకుంటే మనకి పాలు ఎలా అయితే వస్తాయో ఆ ఉపనిషత్తుల సారాన్నంతా కూడా పిండి మనకి ఈ తత్వాన్ని మనకి పరమాత్ముడు మనకి అందించాడు. దేహం ఉంది, కన్ను ఉంది, చెవి ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, బుద్ధి వృత్తి ఉంది, దేశం ఉంది, కాలం ఉంది, వస్తువు ఉంది, ప్రపంచం ఉంది. వీటన్నిటితో పాటు అజ్ఞానం కూడా ఉంది. ఉంది అనేది అంతటా ఉంది. ఆ శ్లోకానికి అర్థం అదే సత్. అది ఎప్పుడూ మారనిది. అసత్తులన్నీ మారుతూ ఉంటాయి కనుక లేనిది ఉండేది లేదు, ఉన్నది లేకుండా పోయేది లేదు. అవినాశిత తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తు మర్హతి. ఈ జగత్తంతా ఏదైతే వ్యాపించి ఉందో అది నశించేది కాదని తెలుసుకో. నశించిన దానిని నాశనం చేసేవారు ఎవ్వరూ లేరు. సత్ అనేది ఎప్పటికీ కూడా నాశనం కానిది, దాన్ని ఎవ్వరూ కూడా నాశనం చెయ్యలేరు. దుఃఖింపదగిన వాళ్ళ కోసం దుఃఖిస్తున్నావు,
లౌకిక దృష్టిలో అదొక అర్థవంతమైనటువంటి విశ్లేషణ నీకు చాలా చేశాను. ఆత్మ నిత్యం కనుక మనం దుఃఖింపనవసరం లేదు, అనాత్మ అనిత్యం కనుక దుఃఖానికి అవకాశమే లేదు అని అందమైన వాదనని మనకి ఈయన వినిపిస్తున్నాడు. విశ్వంలో ఎన్నో ఉన్నాయి, అన్నిటిలోనూ కూడా సత్ అనేది వ్యాపించి ఉంది. అందుచేత అది సర్వవ్యాపి, సర్వవ్యాపకమై ఉంది కనుక అది అవినాశి. అప్పుడే ఆ సద్వస్తువుని నువ్వు పట్టుకుంటావు. బాగుంది. ఇంతకీ విశ్వం, ఈ జగత్తు అంతా కూడా సత్తు వ్యాపించి ఉందని చెప్పారు కానీ ఒక సత్పదార్థం వ్యాపించి ఉంది. ఇప్పుడు ఈ జగత్తులో మనం ఉన్నాం. ఈ జగత్తు సత్తా అసత్తా? సత్ ఎంతమంది చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో యు ఆర్ నాట్ స్లీపింగ్. జగత్ విజ్ఞానం ఏది వచ్చింది పరిగెత్తుతారు, చెప్పారు పరిగెత్తారు. జగత్ విజ్ఞానాన్ని పరిగెత్తారని చెప్పి ఫలాలను కూడా విజ్ఞానం. ఇంతకీ విశ్వం అంటే జగత్తు సత్తా అసత్తా అంటే ఇందులో సందేహమేముంది? ముందు శ్లోకంలో ఈ విషయాన్ని మనం సమగ్రంగా చర్చించాం కదా. ప్రపంచం సత్తు కాదు, అసత్. ఎందుకని? నశించిపోతుంది. నెక్స్ట్ మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అబ్బా 2 పాయింట్స్ చెప్పాను. నెక్స్ట్ మాయతో కూడింది. నెక్స్ట్ దీనికి స్వతంత్ర సత్తా లేదు, ఇండిపెండెన్స్ లేదు. మనలాగే డిపెండెంట్. కాబట్టి మనం అన్నిటికీ మాట్లాడకూడదు, అన్నిటిలోకి దూరకూడదు. నీకు ఏం తెలుసు? అవును, మాకేం తెలియదు. అదే మీరు ఇండిపెండెంట్ అనుకోండి, మీరు అన్నీ మాట్లాడచ్చు. మీరు డిపెండెంట్ కాబట్టి యూ కెనాట్ టాక్. వాళ్ళు చెప్పిన పనే మనం చేయాలి. అందరూ అలా ఏం ఊరుకోరులేండి. స్వతంత్ర సత్తా లేదు ఈ జగత్తుకి, అందుకని ఇది సత్ కాదు. ఇది ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది. ఇదంతా అందుకే చెప్పాను ఇండిపెండెన్స్ డిపెండెన్స్. సో ఇదంతా కూడా ఈ జగత్తు. అప్పుడు మనం అడగాలన్నమాట, నీకేం తెలుసు, నీకేం వచ్చు, నీ దగ్గర ఏమున్నాయి? నువ్వు డిపెండెంట్ అంటే మరి నువ్వేమిటి? నువ్వెలా వచ్చావు ఈ ప్రపంచంలోకి? ఎవరో తలుచుకుంటేనే కదా నువ్వు వచ్చావు ఇక్కడికి. నువ్వు స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఇలాగే వచ్చేసావా శంకు చక్కెర కదా హస్తాలతోటి? రాలేదు కదా. నాకు బోల్డ్ కట్నం ఇచ్చారు. బోర్డు కట్నం ఎవరిచ్చారు? నువ్వెవరో సొంతంగా సంపాదించావా? మీ వాళ్ళు ఎవరో ఇస్తే అది తీసుకుని వచ్చి అది నాది 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 అని చెప్తున్నావు. ఇక్కడ మనం కూడా అంతే. ఇది ఎవరో ఇచ్చారు, ఇది ఎవరో ఇచ్చారు, ఇవెవరో ఇచ్చారు, ఎవరెవరో ఏవేవో ఇచ్చారు. వచ్చి ఇక్కడికి వచ్చి మనం డ్యాన్స్ ఆడుతున్నాం. ఇవన్నీ నావే అని చెప్తున్నాం. ఎంతవరకు నమ్మాలి? ఏమి నమ్మక్కర్లా. బికాస్ వీఆర్ ఆల్ డిపెండెంట్స్. ఎప్పుడైతే అసలైనది వెళ్ళిపోయిందో ఇంకేంటి తీసుకెళ్తారు, బయట పడతారు తీసుకెళ్ళి. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, కారణం లేక నా ప్రపంచం సత్తు కాదు అసత్తు. ఎందుకని అంటే దీనికి స్వతంత్ర సత్తా లేదు, మరొక దానిపై ఆధారపడి ఉంది, కారణ సహితంగా తెలుస్తూ ఉంది, పైగా దృశ్యంగా ఉంది, అనిత్యమైనది. దృశ్యంగా ఉంది, అన్ని దృశ్యాలన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా. సో రూపం, నామం, లిమిటేషన్స్, ఏమేమైతే ఉండకూడదో అవన్నీ కూడా ఉన్నాయి. సో ధ్యానంలో రూపం, నామం ఇవన్నీ ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు అది అసలైన ధ్యానం కాదు. నాకు కనపడ్డాడండి, దేవుడు కనపడ్డాడండి, ఇంకోటి కనపడ్డాడండి, ప్రైమ్ మినిస్టర్ కనపడ్డాడండి, ఒక ఆయన ఎవడో కనపడ్డాడు. నీకు అప్పటికి స్వతంత్ర సత్తా లేదు, ఏం లేదు నీకు.
స్టిల్ యు ఆర్ డిపెండెంట్. పరిపూర్ణమైనటువంటి ధ్యానావస్థ ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ ఒక దృశ్యం ఉండదు, ఒక రూపం ఉండదు, ఏ నామం ఉండదు. ఏం చెప్పాడు? ఏ మంత్రం వద్దు, ఏ నామం వద్దు, ఏ రూపం వద్దు, ఏ దృశ్యం వద్దు. ఎందుకంటే అవంటే ఆయనకి ఇష్టం లేక కాదండి, అది మాయ. ఈ మాయని ఛేదించాలి నువ్వు, కానీ నువ్వు అలా చెయ్యవు కదా. ఈ మాయని, మాయాస్వరూపం అండి. ఈ జగత్తంతా కూడా మాయ. నిన్ను ఎప్పుడు కూడా మాయ టక్కని లాగిస్తూ ఉంటుందన్నమాట. నువ్వు వెళ్ళావు, అక్కడెక్కడికో వెళ్ళావు, ఓ ఓ ఓ 10-15 సెకండ్స్ ఉన్నావు, నెక్స్ట్ టైం అవుతున్నావు, మళ్ళీ వచ్చేస్తున్నావు కదా. మాయ అంటే ఎంత స్ట్రాంగ్ అన్నమాట మాయ. ఎంతవరకు నువ్వు ఆ స్టేజ్లో రీటైన్ అవ్వగలిగావు అనేది మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ స్థాయికి వెళ్ళడమే కష్టం. ఎన్నో జన్మల ప్రయాణం చేసి 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 పుట్టుకుంటూ ఏదో పడుతూ లేస్తూ ఏదో పడి లేచి ఈ బండెక్కి ఆ బండెక్కి మొత్తానికి హెలికాప్టర్ ఎక్కాం, స్పాట్కి వెళ్ళాం. అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వరుగా. ఉండనిస్తారా? మా ఇంట్లో జరిగే విషయం అదే. పెద్ద పెద్ద చోట్లకి తీసుకెళ్తారు, అక్కడ ఉండనివ్వరు. జోక్ కాదండి, అది చాలాసార్లు నాకు జరిగిన అనుభవం అండి. కేదార్కి వెళ్ళినా కూడా ఎక్కడక్కడ అసలు కూర్చోడానికి ఎక్కడ చోట్లేదండి, అక్కడ కూర్చోనివ్వలేదు సార్. ఎక్కడ కూడా ఒక పావు గంట కూర్చుందామంటే హెలికాప్టర్ వెళ్ళిపోతుంది, పదాలు అక్కొచ్చేసారి తీసుకెళ్లారు, ఇలా ఎత్తి కూడేసి పడేసేసారండి అందులో. అయితే మనం ఎక్కక్కర్లేదు, వాళ్ళే తోసేస్తున్నారు లోపలికి, మనం వెళ్ళి పడిపోతున్నాం లోపల. మెట్టు కూడా ఎక్కడేమీ లేదు, ఇద్దరు ఉంటారు, అటొకడో ఇటొకడోను, చేతులు రెండు పట్టేసుకుని లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టేశారు. ఈవిడ ఎక్కడ ఉంటే సాయంకాలం అవుతుంది, ఈవిడ ఎక్కేసారు అనుకుంటారో ఏమో మరి. ఉండు 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 అంటున్నా, వాళ్ళు వినట్లేదు. అంతంత పొడుగు ఉన్నారు వాళ్ళు. ఇలా పట్టేసుకుని చిన్నపిల్లల్ని ఎత్తినట్టు ఎత్తి కూర్చోబెట్టేశారు అక్కడ. నా పక్కనే ఒక ఆయన కూర్చున్నాడు. ఆయనేమో రామ 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 భయం భయం అనమాట. అలా భయపడిపోతున్నాడు ఆయన. ఆయన పక్కన నేను కూర్చున్నావు, నమస్కాయ అది ఎక్కడ కూలిపోతుంది ఏమండి? రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ఇలాగే కదండి, ఇలాగే కదండి, మొక్కలు చక్కలు అయిపోయిందో శరీరం ఇంకోళ్ళు బాబా డోర్ పోయిందమ్మా, డోర్ పోయింది, మాట్లాడకండి అంటే బాబా ఎక్కడ ఉన్నామండి? ఎస్. సో ప్రపంచం సత్తు కాదు, అసత్తు. ఎందుకని అంటే దీనికి స్వతంత్ర, ఇలా గుర్తుండిపోవాలండి. ఎప్పుడైతే నేను హెలికాప్టర్ ఉన్నానో జగత్తు అసత్తు అంది ఆవిడ అన్న విషయం మీకు గుర్తుండాలండి. అలా ఎస్టాబ్లిష్ అయిపోవాలి బ్రెయిన్లో. జన్మలు నెక్స్ట్ జన్మలో నేను మిమ్మల్ని అడుగుతాను, మళ్ళీ మీరు చెప్పాలి అవునండి జగత్తు అసత్తు అండి, అప్పుడు మీరు చెప్పారండి, పూర్వజన్మ జ్ఞానం వల్ల చెప్తున్నామండి మేము అని చెప్పాలి. చెరుకు రసం, వెరీ గుడ్, బాగుంది. సో ప్రపంచం సత్తు కాదు, అసత్తు. ఎందుకంటే దీనికి స్వతంత్ర సత్తా లేదు, ఇది ఇంకో దాని మీద ఆధారపడి ఉంది, కారణ సహితంగా తెలుస్తూ ఉంది, పైగా దృశ్యంగా ఉంది కాబట్టి అనిత్యమైంది. దృశ్యం అంటే వ్యానిష్ అయిపోవడమే కదండి. టీవీలో ఇప్పుడు వచ్చిందా దృశ్యం ఉంటుందా? టక్మని మారిపోతుంది కదండి. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ ఏదో చేసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడగలుగుతారు, కానీ వెళ్ళిపోతూ ఉంటాయి కదా సీన్, ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోయి. జీవితంలో కూడా అంతే కదండి. ఇప్పుడు బాల్యం వస్తుందా మళ్ళీ మనకి? యవ్వనం వస్తుందా? వృద్ధాప్యంలో ఉన్నాం కదా, వచ్చేసాం కదా, వృద్ధాప్యంలో వచ్చాం, కళ అనిపించదు. కానీ ఆ పాత హెయిర్ స్టైల్ రమ్మంటే వస్తుందా అండి? రాదు కదండి. అందుకని జగత్తు అసత్తు. అసత్తు విద్య అనకండి, చాలా పెద్ద టర్మ్ అసత్తు. దీనికి స్వతంత్ర సత్తా లేదు, దీనికి ఇండిపెండెన్స్ లేదు. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ సంబడి. ఎస్, కారణం లేకుండా కార్యం ఉండదు, కనుక సత్తు లేకుండా అసత్తు ఉండదు. ఎందుకని అలా ఉంది? ఎందుకని ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంది? ఎందుకని మీరు ఎక్కడో ఉన్నారు, పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చారు, అక్కడ ఇక్కడ ఒకేలా ఉంది పరిస్థితి. ఎందుకని? ఎక్కడా సత్తా లేదు. అక్కడ వాళ్ళు చెప్పినట్టు వినాలి, ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు వినాలి. ఇంకా ముసలాళ్ళ వైపు ఇక్కడ పిల్లలు వచ్చి ఇప్పుడు వాళ్ళు చెప్తారు, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాలి. మీకు ఎందుకే ఇవన్నీ? ఇప్పుడు పడుతూ లేస్తూ ఇప్పుడు ఆటో ఎక్కి నువ్వు వెళ్ళాలా? దీనికి కూడా మేము సమాధానాలు చెప్పాలండి వాళ్ళకి.
ఎందుకు నువ్వు ఇప్పుడు అక్కడికి ఎందుకు అసలు ఇంట్లో ఉండొచ్చు కదా, ఊరికి తయారైపోయి వెళ్ళిపోతాం. వీళ్ళకు కూడా సమాధానం, అది ఎందుకు కొత్త లేదు, డిపెండెన్సీ. సో కార్యం లేకుండా కార్యం ఉండదు కనుక సత్తు లేకుండా అసత్తు ఉండదు. అంతేకాదు కారణం కన్నా వేరుగా కార్యం ఉండలేదు కనుక కార్యంలో ఉన్నది ఏదో అది కారణమే. కార్యమంతా కారణమే వ్యాపించి ఉంటుంది. ఏ కార్యం తీసుకున్నా దానికి ఒక కారణం అనేది ఉంటుంది. కార్యకారణ సంబంధ కాదు. తర్వాత ఏంటి, మట్టి పాత్రలు ఉన్నాయి, మట్టి ఉంది. ఇక్కడ వ్యాపకము వ్యాప్య ఈ సంబంధం చెప్తున్నాడు. మట్టి కుండ వ్యాప్యం అంటే దీనికి రూపం ఉంది, మట్టి వ్యాపకం, మట్టికి రూపం లేదు. మట్టి కుండలో మట్టి కుండ అంతటా కూడా వ్యాపించి ఉంది. అలాగే ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా సద్రూపమే వ్యాపించి ఉంది. సో రూపం నామం వీటన్నిటికీ కూడా మనం లిమిట్ అవ్వకుండా ఈ లిమిటేషన్స్ అన్నీ దాటి ఒక్క స్టెప్ కొంచెం ముందుకెళ్ళాలి. రైట్ నౌ ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అన్నది మన ఈశోపనిషత్తు. అంటే అంతటా కూడా వ్యాపించి ఉంది ఈశ్వరతత్వం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా అన్నిట్లోనూ కూడా ఆ ఈశ్వరతత్వం అనేది వ్యాపించి ఉంది. సో కుండ వ్యాప్యం, మట్టి వ్యాపకం. కుండ పగిలిపోతుంది కాదు, పగిలిపోతుంది కదంటే ఈ శరీరం ఓ రోజుని చిత్రమైపోతుంది. అలాగని మట్టి నశిస్తుందా, లోపల ఉన్న తత్వం నశిస్తుందా? నశించదు. కుండ అనేది కేవలం నామరూపాలే అని ఇప్పుడు గ్రహించాం. కుండ ఎప్పుడైతే పగిలిపోతుందో ఆ పగిలిపోయిన మొక్కలన్నింటినీ కూడా మళ్ళీ నానబెడతాడు కుమ్మరి, కొత్త కుండను తయారు చేస్తాడు. అలాగే ఈ శరీరం శిథిలమైపోతుంది, కానీ లోపల ఉన్నటువంటి అసలైనటువంటి ఆ పదార్థాన్ని మళ్ళీ బ్రహ్మగారు మళ్ళీ ఆయన కంట్రోల్లోకి తీసేసుకుంటారు. మళ్ళీ ఇంకో కొత్త బొమ్మను చేసేస్తాడు, భూమి మీదకి మళ్ళీ పంపించేస్తాడు. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ. సో నామరూపాలు నశిస్తాయే కానీ మట్టి నశించదు. సమస్త ప్రపంచం వ్యాప్యం, సద్వస్తువు వ్యాప్యకం. వ్యాప్యమైన అసద్రూప ప్రపంచం నశిస్తుంది, వ్యాపకమైనటువంటి సద్రూప చైతన్యం నశించదు. సత్ అన్నది ఆత్మే కనుక ఇది ఎప్పటికీ కూడా నశించదు. అర్జున, ప్రపంచం నశిస్తుంది, ప్రపంచం నశించిన సద్వస్తువు నశించదు. ప్రపంచం ఈ సద్వస్తువుపైనే ఆధారపడి ఉంది. సద్వస్తువు ప్రపంచంపై ఆధారపడి లేదు. మీరు ఇంకోళ్ళ మీద ఆధారపడి ఉన్నారు కానీ వాళ్ళు మీ మీద ఆధారపడి లేరు. అవునా కదా? అందుకే కదా అంత